అసోం జోర్హాట్లో సైనిక రవాణా విమానం కూలిపోయిన ఘటనలో 2 అధికారులు సహా 5 వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కో పైలట్ తీవ్ర గాయాలతో బయటపడగా జోర్హాట్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు భారత వాయుసేన అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. 3 నెలల్లో వాయుసేనకు చెందిన మరో విమానం ప్రమాదానికి గురైంది. అసోం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం 10 గంటల సమయంలో అంటోనోన్ AN-32 సైనిక రవాణా విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 అధికారులు సహా 5 వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ వాయు ఖేమారాం కుమావత్, అగ్నివీర్ వాయు డానిష్ ఆలంగా గుర్తించారు. కో పైలట్ తీవ్ర గాయాలతో బయటపడగా జోర్హాట్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ల్యాండింగ్ సమయంలో రన్వేను తాకగానే విమానం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న ప్యారలల్ టాక్స్వే మీదకు వేగంగా దూసుకెళ్లిన విమానం 2 ముక్కలుగా విరిగిపోయి మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు. సాధారణ శిక్షణలో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు IAF తెలిపింది. ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత వాయుసేన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. వైమానిక దళ విమాన ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరులైన 5 ధైర్య సాహసాలను, సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎక్స్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంటోనోవ్ AN-32 విమానం సోవియట్ డిజైన్ తో కూడిన ట్విన్ ఇంజిన్ టర్బో ప్రాప్ రవాణా విమానం. ఈ విమానాలు దశాబ్దాలుగా IAF లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాలకు సైనికులను తరలించడంలో, నిత్యవసర సరకులను డ్రాప్ చేయడంలో ఇవి సేవలు అందిస్తున్నాయి. వీటి సామర్థ్యాన్ని, జీవితకాలాన్ని పెంచేందుకు అనేకసార్లు అప్గ్రేడ్ చేశారు. అయితే క్రమంగా పాతబడుతున్న విమానాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావాలని IAF యోచిస్తోంది. ఇందులో భాగంగానే పాతబడిన AN-32 IL-76 విమానాల స్థానంలో కొత్త మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేయడానికి 2022లో ప్రకటన జారీ చేసింది.